అడుక్క తిన్నేవాడు. ఇది వైసీపీ పరిపాలన దుర్మార్గం. ఒక మంచి ఆశయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్ని మనం మాచర్లలో చూసాం. ఏ విధంగా వాళ్ళు దీపావళి మందులు అమ్ముకునే గోడౌన్గా పెట్టుకున్నారు. ప్రజల పట్ల కానీ పేదల పట్ల కానీ ఈ వైసీపీ దుర్మార్గపు పరిపాలనకి ఆ రోజు చిత్తశుద్ధి లేదు. మేమందరం అనుకున్నది ఏంటంటే ఎన్టీ రామారావు గారి మీద ఆ పేరు కొనసాగటం వాళ్ళకి ఇష్టం లేక ఒకవేళ తీసేసి మరి పథకం పేరు మార్చి పేదలకు అన్నం పెడతారేమోనని ఆశించాం. చివరికి పేదవాడి దగ్గర ఆ 4 ముద్దలు కూడా లాక్కునే దుర్మార్గమైన పరిస్థితి. మేము చెప్తున్నాం, ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను ఇచ్చేశారో మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం. వాటిని నాణ్యత కూడా మేము తరచూ పరిశీలిస్తాం. మంచి భోజనాన్ని, ఆరోగ్యవంతమైన భోజనాన్ని అందించే ఏర్పాట్లు చూస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, గతంలో లాగా 5 రూపాయలకి ఇస్తారా, లేదంటే అదనంగా ఏమైనా పెంచుతారా? అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందో ఆ విధంగా ఈ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతుంది. నాకు తెలిసి మరి ప్రభుత్వం అతి త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది కాబట్టి విధానపరమైన నిర్ణయాలు నేను ప్రకటించే హక్కు నాకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 5 రూపాయలు పెడితే టీ కూడా రాని పరిస్థితి. గుప్పెడు కిలో ఉప్పు కొనాలన్నా 20 రూపాయలు అయ్యని పరిస్థితుల్లో పేదవాడిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చేస్తున్నది. ఇంకా ఇక్కడ కూడా దాతలు ఎవరైనా సహకరిస్తే దీనిలో కూడా అదనంగా వాళ్ళకి పేదలకి ఏమి ఇవ్వగలుగుతామనేది కూడా ఒక ఆలోచన చేస్తాము. పౌష్టికాహారం కోసం ఒక కోడిగుడ్డు లాంటిది కూడా మరి వాళ్ళకి అందించే ఒక ఆలోచన దాతల సహకారంతో మేము తీసుకుంటాము.